నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ముందు ప్రవచనములలో గురువు అనగానెవరు, శిష్యులు అనగారెవరు అనేటువంటి అంశములను మనము ప్రస్తావన చేసుకున్నాం. ఈరోజు ప్రవచనములలో కూడా గురువు అనగానెవరు, షట్శిష్యులు అనగానెవరు, సద్గురువులు అనగానెవరు అనేటువంటి అంశములపైన మనకు తెలిసినంతలో శాస్త్ర ప్రమాణముతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేడు సమాజంలో ఎందరో మహాత్ములు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, శిష్యులు వింటూ ఉన్నారు. ఈ విషయం అందరూ గమనించవలసిన విషయమే. మనకు వేదమే ప్రమాణం. జగద్గురు శంకరాచార్యులు వారు తమ యొక్క ప్రస్థానత్రయ భాష్యములో సద్గురు అనగానెవరు, షట్శిష్యులు అనగా ఎవరనేటువంటిది సుస్పష్టముగా బోధ చేశారు. మనకు మంత్రజపం చెప్తూ ఉంటారు కొంతమంది గురువులు, ప్రాణాయామం నేర్పుతూ ఉంటారు, ముద్రాభ్యాసాలను నేర్పుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా గురువులే, కాదనడానికి లేదు. ఒక మంచి మార్గాన్ని చూపినటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువులతో సమానమే. కానీ సద్గురువులు కాలేరు అంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు. సద్గురువులు ఎవరు అనగా, సా గురుమేవాభిగచ్చేత్తు సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సద్గురువు అనగా శ్రోత్రియుడై ఉండాలి, బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. శ్రోత్రియుడు అనగా సకల శాస్త్రములు, వేదాంత శాస్త్రములను, వేద వాంగ్మయాన్ని వారు గురు పరంపరలో అనుభవానికి తెచ్చుకొని ఉండాలి. బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగి ఉండాలి. నిరంతరము కూడా గురువు లోక వ్యవహారముల యందు కాక నిరంతరము పరబ్రహ్మతో రమిస్తూ ఉండాలి. శాంతి శమధమాది గుణాలతో ఉట్టిపడుతూ ఎప్పుడూ ప్రసన్నవదనుడై ప్రతి విషయమునందు కూడా నమ్రతాభావన కలిగి, ఓర్పు కలిగి, సహనముతో నిరంతరము ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడే సద్గురువు. అంతేవాసైనటువంటి శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని బోధించగలరు అని చెప్పడం జరిగినది. ఎక్కడ చెప్పారు? ముండకోపనిషత్తు భాష్యములో సెలవిచ్చారు జగద్గురు శంకరాచార్యులు వారు. ఇది సద్గురువుకు ఉండవలసినటువంటి లక్షణములు. శిష్యునికి ఉండవలసిన లక్షణములు కూడా శాస్త్రమునందు సుస్పష్టముగా బోధ చేయడం జరిగినది. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, సంపూర్ణ శరణాగతి. గురువునందును దైవమునందును సంపూర్ణ శరణాగతి కలిగినటువంటి వాడు సశిష్యుడని, సకల శాస్త్రముల యొక్క మర్మాన్ని, ఆంతర్యాన్ని గుర్తెరిగి నిరంతరము బ్రహ్మనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి వారు సద్గురువులని మనకు శాస్త్రమే మన ముందు ఉంచినది. నేడు సమాజంలో ఎందరో మహానుభావులు ఆత్మజ్ఞానం బోధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని మనము వారికి వారుగా మనము గుర్తించాలి, గురువులను అనుసరించాలి. కాబట్టి గురువు అనేటువంటి వారు ఎప్పుడూ కూడా శిష్యులకు ఆత్మజ్ఞానం వెంటనే బోధించరు. గురువులు ఎప్పుడు కూడా మొట్టమొదటనే ఆత్మజ్ఞానం బోధించకుండా వారికి సత్కర్మలను ఆచరించే విధానాన్ని ఏర్పాటు చేస్తారు. పుణ్యకర్మలను ఈశ్వరార్పణ భావనతో చేసేటువంటి క్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకని? శిష్యుడికి వెంటనే పరిపక్వతావస్థ ఉండదు కాబట్టి, పరిపక్వతా దశ ఉండదు కాబట్టి, అందుకని అమాంతంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తే వారు ఆ సూక్ష్మార్థాలను, ఆ సాధనా రహస్యాలను, ఆ బ్రహ్మజ్ఞానములో మెలకువలను గుర్తించలేరని చెప్పి
దయామయులైన గురువులు మెల్లమెల్లగా క్రమంగా వారికి పరిపక్వత కలిగినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యములను షట్శిష్యులకు బోధ చేస్తారు. షట్శిష్యులైనటువంటి వారు సాధన సంపత్తి కలిగినప్పుడు మహావాక్య శ్రవణం చేతనే సద్గురువులు బోధ చేసే సమకాలములోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని స్వరూప సాక్షాత్కారంలో మిగిలిపోతారు. వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. వాక్య ప్రమాణం, మహావాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి ముండకోపనిషత్తులో చెప్పబడినది. కాబట్టి శిష్యుడికి ఉండవలసిన లక్షణములు ఏమిటి అంటే సంపూర్ణ శరణాగతి, గురువునందును దైవమునందును సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, గురుసేవా తత్పరుడై ఉండాలి. శిష్యుడు 4 విధములైనటువంటి శుశ్రూష చేయాలి గురువునకు. భావ శుశ్రూష, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 విధములు. భావ శుశ్రూష అనగా తన భావాన్ని గుర్తించి గురువునకు ఏమి కావాలనో అవి ఆ సకాలంలో అందించేవాడు. అంగ శుశ్రూష అనగా గురువుగారు శయనం పడక వేయడము, పాదాలు ఒత్తడము, మరి ఈ సేవ చేయడం. మరి స్థాన శుశ్రూష గురువుగారు నివసించేటువంటి ఆశ్రమములైతేనేమి, మఠాలైతేనేమి పారిశుద్ధ్యాన్ని చేయడం, అక్కడ శుద్ధి ఓడ్చడము, శుద్ధి చేయడము, మంచినీళ్లు తెచ్చిపెట్టడము, ఆహారాన్ని సిద్ధం చేయడము, ఇవన్నీ కూడా మనకు మరి స్థాన శుశ్రూష కిందకి వస్తాయి. ఇక ఆత్మ శుశ్రూష, సద్గురువు శాస్త్రములను బాగా పరిశీలన చేసి శిష్యుని యొక్క పరిపక్వతా దశలో నాయనా నీవనగా ఏదో కాదు, పరిపూర్ణ పరబ్రహ్మమే నీవని చెప్పి తత్వమసి మహావాక్యములను బోధ చేసినప్పుడు ఆ వాక్యముల యొక్క ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని గురువు బోధించినప్పుడు తన స్వరూపానికి అన్వయించుకొని తానుగా మిగిలిపోవడం, అంటే శ్రవణం చేయడం. గురువు బోధించేటప్పుడు శ్రవణం చేసిన అంశాన్ని మననం చేయడం, మననం చేసిన అంశాలను నిధిధ్యాసనలో బ్రహ్మసాక్షాత్కార జ్ఞానంలో మిగిలిపోవడం. ఇంతకంటే వేరే లేదు అని చెప్పి ఆ పట్టుదలతో, ఓర్పుతో, శ్రద్ధాభక్తులతో ఆ గురువుగారి వాక్యము పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంచడమే ఆత్మ శుశ్రూష. కాబట్టి గురువులు ఎందరో ఉన్నారు, శిష్యులు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ కూడా సద్గురువు సత్శిష్యులు అని చెప్పి మనకు ఈనాడు కాదు, ఏనాడో మన భారతదేశంలో ప్రతి శాస్త్రమునందు కూడా ఈ గురు శిష్యుల యొక్క ప్రాధాన్యతను ఎంతగానో చెప్పడం జరిగినది. నేడు సమాజంలో యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి కూడా ఎందరినో గురువులను మనము దర్శిస్తున్నాము, మన పుణ్యమా అన్నట్టు. కానీ అందరూ కూడా మంచివారే, సమాజాన్ని ఉద్ధరించాలని, సమాజానికి చక్కటి సందేశం ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటారు. కానీ ఇది తప్పేం కాదు. కానీ మన దగ్గర ఉంటేనే కదా ఇంకొకరికి మనం బోధ చేయగలము. కాబట్టి వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు. అలాగే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కలిగిన సద్గురువులు మాత్రమే ఇంకో శిష్యులకు బోధ చేయగలరు, సమాజాన్ని తరింపజేయగలరు. కాబట్టి సద్గురువులను మనము ముందుగానే తెలుసుకోవాలి, ముందుగానే అన్వేషణ చేసి మనకు ఏ గురువు శ్రేష్టమైన వాడు, ఏ గురువు సత్యాన్ని బోధిస్తున్నాడు, ఏ గురువు శాస్త్ర ప్రమాణంతో మనకు ఆత్మ ప్రబోధన బోధిస్తున్నాడనేటువంటి అంశాలను శిష్యులు బాగా విచారించాలి. ఎందుకు అంటే ఈనాడు సమాజంలో ఎంతో మార్పు జరిగినది. ఎవరు నిజమైనటువంటి గురువో తెలుసుకోవాలంటే చాలా కష్టపడేటువంటి అవకాశం వచ్చినది శిష్యులు. కాబట్టి గురువుకు ఉండవలసిన లక్షణాలు శాస్త్రము చెప్పినది. శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే సకల శాస్త్రములు తెలిసినటువంటి వాడు గురువు అయినప్పటికీ కూడా బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడై ఉండాలి, రెండూ ఉండాలి అంటాడు. ఇప్పుడు కేవలము బ్రహ్మనిష్ఠ ఒకటే ఉంటే శిష్యునికి బ్రహ్మనిష్ఠ మాత్రమే బోధిస్తాడు. ఏదైనా సందేహాలు వస్తే శాస్త్ర ప్రమాణం తెలియదు కాబట్టి, ఆ గురువుకు శాస్త్ర పరిజ్ఞానం లేదు కాబట్టి శాస్త్ర పరిజ్ఞానంతో శిష్యుడికి వచ్చినటువంటి సంశయాలను నివృత్తి చేయలేడు. కేవలము శాస్త్ర పరిజ్ఞానమే ఉండినా శిష్యుడిని ఉద్ధరించలేడు. ఎందుకని? బ్రహ్మనిష్ట లేదు కనుక. బ్రహ్మనిష్ట ఎలా ఉండాలనో అనుభవంలో చెప్పలేడు. అందుకని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలని చెప్పి మరి గురువునకు ఒక చక్కటి నిర్వచనము, సందేశం ఇవ్వడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, ఈనాటి కాలంలో ఎందరో మహానుభావులు ఎన్నో యోగములను, ఎన్నో ధ్యాన విషయములను, ఎన్నో ముద్రలను సమాజానికి బోధ చేస్తున్నారు. ఇవన్నీ తప్పేం కాదు.
ఆయా సమయముల యందు ఆయా సాధక దశలో అవన్నీ కూడా అంతఃకరణను శుద్ధి చేసి చిత్తశుద్ధిని కలిగించిన తర్వాత ఇవి జ్ఞానానికి అంగమే కానీ సరాసరి ఆత్మజ్ఞానానికి ఇవి ఆత్మజ్ఞానాన్ని కలిగించలేవు. మనకు మనోశాంచల్యముగా ఉన్నది, మనసు చికాకుగా ఉన్నది, మనసు వ్యాకులతగా ఉన్నది. ఆ మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని, మనసులో ఉండేటువంటి కర్మవాసనలను తొలగించడానికి పై చెప్పుకున్న సాధనలన్నీ ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. కానీ అక్కడే ఆగిపోరాదు. ప్రాణాయామం చెప్పే గురువులు ఉన్నారు, ఇదే పరమార్థము, దీనికంటే ఇంకొకటి లేదు. సుషుమ్న ప్రాణశక్తిని తీసుకువెళ్ళి మరి బ్రహ్మరంధ్రం గుండా వదిలేస్తే ఉత్తరాయణ పుణ్యకాలములో మనకు మోక్షం సిద్ధి కలుగుతుంది అని చెప్తారు. ఇదేమో సత్యమే. ఇది క్రమముక్తిని కలిగిస్తుంది, సద్యోముక్తిని కలిగించలేదు. ముక్తి ఆలస్యం అవుతుంది. బ్రహ్మదేవుని 1000 మహాయుగాలు గడిచిన తర్వాత ప్రళయకాలములో అక్కడ బ్రహ్మదేవుని సముఖములో ఇక్కడ తెలుసుకోలేదు కదా, వేదాంత సారాన్ని, వేదాంత విజ్ఞానాన్ని తెలుసుకోలేదు కదా, నేనే బ్రహ్మమై ఉన్నాననేటువంటి అనుభవం తెలుసుకోలేదు కాబట్టి, ఆ జ్ఞానం కలగలేదు కాబట్టి బ్రహ్మదేవుని దగ్గర కూడా జరిగేటువంటిది ఇదే. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్య విచారణ కూడా సత్యలోకములో జరుగుతుంది అని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఉత్తరాయణ పుణ్యకాలములో శరీరాన్ని వదిలినటువంటి యోగి మరలా జన్మకు రాడు అని చెప్పి భగవద్గీత కూడా చెప్పడం జరిగినది. జగత్తునందు శుక్లకృష్ణముల 2 మార్గములు నిత్యములుగా ఉన్నవి. మొదటి మార్గమున జన్మరాహిత్యము, రెండో మార్గమున పునర్జన్మ కలుగుతున్నదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, షట్చక్రములు, అష్టసిద్ధులు, అణివాది మహిమలు ఆత్మయందు ఆరోపింపబడినవే కానీ కల్పింపబడినవే కానీ వాస్తవములు కాదు. ఏ యోగం చేయాలన్నా, ఏ ధ్యానం చేయాలన్నా, ఏ తపస్సు చేయాలన్నా ముందుగానే ఉండబడినటువంటి ప్రజ్ఞానం ఒకటి ఉండాలి. మేము చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని కూడా మీరు సూక్ష్మంగా గ్రహించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. నేను ధ్యానం చేయాలంటే నాలో ఎరుక ఉండాలి. నేను ప్రార్థన చేయాలంటే నాలో ఏదో ఒక జ్ఞానం ఉండాలి. అది ఉన్నప్పుడే కదా నేను ధ్యానం చేస్తాను, నేను యోగం చేస్తాను, నేను జపం చేస్తాను. ఏమైనా చెయ్యాలి అంటే ముందే ఉండబడినటువంటి ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉండాలి. అది ఆరంభ దశలో సాధకులు కాలం ఇది తెలియదు. చివరగా ఆత్మధ్యానము అనుభవానికి వచ్చినప్పుడు సాధనల పరిపక్వత దశలో సత్యం మనకు బోధపడుతుంది. కాబట్టి ఏ రోజుటికైనా ఏనాటికైనా ఉన్న సత్యం ఏమిటంటే నీవు పరబ్రహ్మస్వరూపుడివే కానీ అన్యము కాదు. కానీ ఇది అనేక జన్మల యందు మనము మరచాం గనుక తిరిగి మన స్వరూపాన్ని మనం గుర్తించుకోవడం తప్ప రెండోది లేదు. అవన్నీ కూడా సాధనలన్నీ కూడా అట్టి స్థితిని మనకు కలిగించేటందుకు సహాయపడతాయే కానీ పరమార్థములు కాదు. సాధనలు ఎప్పుడూ కూడా సాక్షాత్తు ముక్తిని ప్రసాదించలేవు. సాక్షాత్తు ముక్తిని కలిగించేటువంటిది ఏదైనా ఈ సృష్టిలో ఉందా అంటే అది శ్రవణ మనన నిధిధ్యాసనలే. తర్వాత జ్ఞానాన్ని జ్ఞానముతోనే తెలుసుకోవాలి. కాబట్టి ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సింది శాంభవి ముద్రలో అలా దృష్టి నిలపడం అనేటువంటిది బహు విధములుగా పరిగెడేటువంటి మనసును ఒక్కచోట నిలపడమే. సుషుమ్నాలో ప్రాణశక్తిని తీసుకువెళ్ళడం అంటే కారణం ఏమిటి? అనేక విధాలుగా వెళుతున్నటువంటి ప్రాణవాయువు అంటే ఎడా పింగళలలో ఉండడం వల్ల మన మనసు చాంచల్యంగా ఉంటుంది. ఆ మనసును సుషుమ్నాలో నడపడం వల్ల ప్రాణవ్యాన ఉదాన సమాన అపానములనే వాయువులు స్వస్థతను పొందుతాయి. స్వస్థతను పొందిన తర్వాత ఈ ప్రాణశక్తి అనేటువంటిది సహస్రారం చేరుకున్నప్పుడు జీవ బ్రహ్మైక్య స్థితి కలుగుతుంది. జీవాత్మ పరమాత్మలకు ఏకత్వం ఏర్పడుతుంది. దాన్నే నిర్వికల్ప సమాధి అంటారు యోగులు. కానీ భగవాన్ శ్రీ రమణ మహర్షి లాంటి మహాపురుషులు సహజ నిర్వికల్ప సమాధి అంటారు. కేవలము సాక్షిగా ఉండడమే. యోగం చేసినా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా, ప్రాణాయామం చేసినా చివరకు అందరూ ముక్తిని పొందవలసినదే కదా. ఆ ముక్తి అనగానేమి తన స్వస్వరూపం, ముక్తి అనగానేమి విడుదల. కాబట్టి ఏనాటికైనా మనం ధ్యానము ద్వారా కానీ, యోగము ద్వారా కానీ, జపము ద్వారా కానీ, ప్రాణాయామము ద్వారా కానీ ఏ విద్యలు చేసినప్పటికీ కూడా మనకు ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి అనేటువంటి విమర్శనాత్మకమైన జ్ఞానం కలగాలి. దృక్కే నా స్వరూపము, దృశ్యము నేను కాదు.
దేహము నాకు లేదు, దేహము నేను కాను. ఈ దేహమునకు అతీతమై సర్వసాక్షి అయి ప్రకాశిస్తున్న ఏ చైతన్యమైతే ఉన్నదో అది నేనే, అహమస్మి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి అనుభవం అయినటువంటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు బంధ విముక్తి కలుగుతుంది. దాన్నే బృహదారణ్యకోపనిషత్తులో సర్వాత్మభావం, ఏకాత్మభావం అన్నారు. కాబట్టి ఏమి వినపడుతున్నదో, ఏమి కనపడుతున్నదో, ఏమి చూస్తున్నామో ఇవన్నీ కూడా ఈ త్రిపుటంతా కూడా ఆత్మలేక లేదు. కాబట్టి ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఈ మూడు కూడా ఏకమైపోయి కేవలము ధ్యేయాకారముగా నిలవాలి. మనం ధ్యానంలో కూర్చున్న వెంటనే ఏ సాధన లేకపోయినప్పటికీ కూడా కేవలము తన స్వరూపం మాత్రమే అనుభవం లేకుండాలి. కాబట్టి అలా మనం ఇవన్నీ చేసుకుంటూ చిట్ట చివరగా మనం మనోపరిపక్వత కలిగినప్పుడు బ్రహ్మంబనగ పరదేశమున లేడు, తన్ను తానే పో ఆ బ్రహ్మము అనేటువంటి మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా మనకు అనుభవం లేకొచ్చేస్తాయి. కాబట్టి చెప్పుకున్నంత సులభమైతే కాదు ఏది కూడా. కాబట్టి చెప్పడము సులభము, శ్రవణం చేయడము సులభము, ఆచరించడం అనేటువంటిది మహా కష్టము. చెప్పేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉండవచ్చు, వినేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉండవచ్చు. కానీ ఆ చిట్ట చివరి గమ్యమైనటువంటి స్వరూప సాక్షాత్కారాన్ని పొంది నిరంతరము ఆ బ్రాహ్మీ స్థితిలో, ఆ బ్రహ్మాకార స్థితిలో, ఆ సర్వాత్మ భావనలో ఉండేటువంటి వారు ఏ కొద్ది మంది మాత్రమే ఉండగలరు. జన్మ సాఫల్యమై పరమపావనమైనటువంటి ఆ సర్వ సంశయాలు తొలగిపోయి కేవలము ఆ పరిపూర్ణ బ్రహ్మము నేనేననేటువంటి అనుభవము ఏ వేల మందిలో, లక్షల మందిలో, కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ప్రాప్తిస్తుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభవ. బహుజన్మలెత్తిన పిమ్మట సర్వము వాసుదేవమయమై ఆ పరమాత్మ వేరే లేడని సర్వము పరమాత్మమయుడై భావిస్తాడట సాధకుడు. కాబట్టి మనం ఏ రోజుటికైనా తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఎవరు నిజమైన గురువు అంటే నాకు నా తత్వాన్ని బోధ చేసేటువంటి వాడే, నా స్వరూపాన్ని నాకు అనుభవానికి తెచ్చి జీవునకు దేవునకు భేదము లేదని అభేద జ్ఞానాన్ని బోధించేవాడే సద్గురువు. యోగము చెప్పి ఇదే పరమార్థం అని చెప్పేటువంటి గురువు కాదు, ధ్యానము చెప్పి ఇదే పరమార్థం అని చెప్పే గురువు కాదు, శాంభవీ ముద్ర చెప్పి ఇదే పరమార్థం అని చెప్పే గురువు కాదు. నాకు నా యథార్థ స్వస్వరూపాన్ని బోధించి బ్రహ్మమునకు నాకు భేదము లేదని అభేద దృష్టిని బోధించేవాడే సద్గురువు. దాన్ని అందుకునేటువంటి వాడే సశిష్యుడు. కాబట్టి 1 గంట ధ్యానం చేసి మళ్ళా లౌకిక విషయంలోకి వెళ్ళిపోతాం. అలా ధ్యానం కాదు. ధ్యానములో ఉండేటప్పుడు ఏ విధమైనటువంటి సహజావస్థ మనకు స్ఫురించినదో, ఏ ప్రశాంతత మనకు కలిగినదో, బహుజన మధ్యములో కూడా ఆ స్థితిని పదిలిపరుచుకొని సర్వకాల సర్వావస్థల యందు కూడా నేను బ్రహ్మమయ్యున్నాను అనేటువంటి అపరోక్షానుభూతిలో ఉండడమే శిష్యుని యొక్క లక్షణము. ఆ అపరోక్షానుభూతిని సద్గురువు శిష్యులకు అనేక విషయాలతో, అనేక కోణాలలో బోధించి అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి వారే సద్గురువులు. దాన్ని అర్థం చేసుకునేటువంటి వారే శిష్యులు. కాబట్టి ఈ గురు శిష్య సంబంధం అనేది ఈనాడు వచ్చినది కాదు. ఏనాడో మన భారతదేశంలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందినటువంటిది గురు శిష్యుల సంబంధం. గురువు అనగా పరమాత్మ స్వరూపుడు, శిష్యుడు అనగా జీవాత్మ స్వరూపుడు. విచారించి జీవాత్మను పరమాత్మగా గుర్తిస్తే జీవుడు ఇక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు, ఇద్దరు ఒకటేనని చెప్పి తేలిపోతుంది. గురువే చివరికి ఈ విషయాలన్నీ బోధించాలి. శిష్యుడు లేడు. గురువుకు శరణాగతి పొందినప్పుడు అంతా గురుస్వరూపమే, తాను కూడా గురుస్వరూపముగా మిగిలిపోతాడు. చిట్ట చివరకు గురు శిష్యులు ఏకమై ఆ సత్యస్వరూపులై మిగిలిపోతారు. ప్రియాత్మ బంధువులారా, ఏ గురువులు బోధించినప్పటికీ మనం సూక్ష్మబుద్ధితో విచారించాలి. సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణము అనేటువంటి బోధలు కూడా ఈనాడు సమాజంలో వచ్చి ఉన్నవి. ఇవన్నీ తప్పు కాదు. ఇవి ఏమేమి చెప్తున్నారో 7 కోట్ల మహామంత్రములలో శ్రేష్టమైనటువంటి మంత్రము సోహం మంత్రము. సకల విద్యలలో శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. కాబట్టి 7 కోట్ల మహామంత్రములలో మించినటువంటిది, మీరినటువంటిది సోహం మంత్రము. దాన్నే తారక మంత్రము అంటారు.
ఎన్ని పాపములు ఉండినా కూడా తారక మంత్రముతో మనశ్శుద్ధి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా పరమపావనమైనటువంటి శ్రీరామ మంత్రాన్ని కూడా జపం చేసినా కూడా చాలు. అనన్య భక్తితో, భక్తి శ్రద్ధలతో శ్రీరామ రామ ఎనుచును ఏ మానవునికైనా ఏర్పడు మదిలో ఆ రామ విభుని తలచిన కారాకులు డొర్లునట్టు కర్మములు డొర్లున్. అనన్య భక్తితో, శరణాగతితో శ్రీరామ రామ ఎనుచును ఏ మానవునికైనా ఏర్పడు మదిలో ఆ రామ విభుని తలచిన కారాకులు డొర్లునట్టు కర్మములు డొర్లున్. వేసవికాలములో చెట్టు నుండి పండుటాకులు ఏ విధముగా చిరుగాలికి జల్లున రాలిపోవునో ఆ విధముగా అనన్య భక్తితో, భక్తి శ్రద్ధలతో ఏ మంత్రాన్నైనా మననం చేసినప్పుడు సకల పాపములు, సకల దురితములు తొలగిపోతాయని చెప్పి ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి మనోపరిపక్వత కలిగినప్పుడు సకల శాస్త్రములలో ఉండేటువంటి రహస్యార్థాలు సాధకునికి బోధపడతాయి. కాబట్టి చెప్పువారు కన్న చేయువారు మిన్న, చేయువారు కన్న కన్నవారు మిన్న, కన్నవారు కన్న కలయువారు మిన్న, వారికన్నా అధికుండు లేడయా విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి ఎందరో చెప్పేవారు ఉండవచ్చు, ఎందరో వినేవారు ఉండవచ్చు, కానీ ఆచరణ యోగ్యమై దాన్ని అనుభవానికి తెచ్చుకునే శిష్యులు బహుదుర్లభం. కాబట్టి మనం అందరం కూడా నిరంతరము కూడా శాస్త్రము చెప్పిన ప్రకారము నడుచుకోవడానికి తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మనమంతా కూడా నిరంతరము కూడా లౌకిక విషయాల యందు మన మనస్సు పరిగెడుతూ ఉన్నది. దాన్ని మెల్లమెల్లగా లాలించి బుజ్జగించి అంతర్ముఖం చేసుకొని నిరంతరము ఆత్మతో రమిస్తూ ఉండడం. ఓ మనసా, నీవెంతకాలంగానో భోగభాగ్యాలు అనుభవించావు, సుఖభోగాలు అనుభవించావు, ఇవన్నీ నశ్వరములు, అశాశ్వతములు అని మనసుకు చెప్పి వివేకముతో ఆత్మ తప్ప రెండోది ఈ ప్రపంచంలో నీవు చింతించవలసినది లేదు. ఏనాటికైనా ఏ రోజుటికైనా నీవు పరమాత్మను చింతించి పరమాత్మ స్వరూపమై మిగిలిపోవలసిందే అని చెప్పి మనసుకు బోధ చేసి మనసును కూడా బ్రహ్మాకారముగా చూడడం. ఒక ఆత్మ లేక మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఈ సృష్టిలో మరి ఏదీ లేదు. జలము లేక తరంగము ఏ విధముగా లేదో, మన్ను లేక కొండ ఏ విధముగా లేదో, బంగారము లేక ఆభరణము ఏ విధముగా లేదో, నూలు లేక వస్త్రము ఏ విధముగా లేదో, అలాగా స్వరూపము లేక నామరూపాత్మకమైన ప్రపంచము లేదు. కాబట్టి సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అన్న ఆర్యోక్తిని అనుసరించి ఏమి మాట్లాడుతున్నా, ఏమి చేస్తున్నా తన మూలాన్ని, తన మూలం అంటే స్వస్వరూపముగా తాను మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి మనం గురువులను తప్పనకుండా మనం ముందుగానే మరి ఏదో యోగ సాధనలు చెప్పే గురువులు కాకుండా శాస్త్ర ప్రమాణముతో బ్రహ్మ విద్యను బోధించే గురువులను మనం తెలుసుకొని ఈ గురువు మంచివాడా, ఆ గురువు మంచివాడా, మరి ఎవరు చెప్పేది నిజం అని చెప్పి అడుగడుగునా మనము గురువులను మార్చకుండా మొట్టమొదటనే మనము వివేక బుద్ధితో గురువులను ఆశ్రయించి శాస్త్ర ప్రమాణముతో నాకు నా యథార్థ స్వరూపాన్ని బోధించే గురువు ఇతడే, ఇతనిలో గురు లక్షణాలు అన్నీ ఉన్నాయని ముందుగానే మనం గమనించి శాస్త్ర ప్రమాణం గురువునందు చూడాలి మనం. కాబట్టి మనము మన మనసు ఎటో వైపు వెళుతూ ఉంటుంది. కొత్తక వింత పాతక రోత కనపడినటువంటి సాధువులంతా కూడా గురువుగా మనం భావించేది మన భారతీయ సనాతన ధర్మం. అది మంచిదే, కానీ మనం ఏ గురువును కూడా తొందరపడి గురువుగా భావించక వారి దగ్గర 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ ఉండి వారిలో నడవడికను చూసి వారికి ఆత్మానుభవం ఉన్నదా లేదా, స్వరూప జ్ఞానం ఉన్నదా లేదా, స్వస్వరూప జ్ఞానం ఉన్నదా లేదా, వారు బ్రాహ్మీ స్థితిలో ఉన్నారా లేరా అని వేద ప్రమాణముతో, ఉపనిషత్తుల ప్రమాణముతో తమ శిష్యులకు బోధ చేస్తున్నారా లేదా అనేటువంటిది శిష్యులు బాగా గమనించి వారినే గురువుగా ఎన్నుకొని వారికి శరణాగతి పొంది వారు చెప్పిన ప్రకారం నడుచుకొని 4 విధములైన శుశ్రూష చేసి ఈ జన్మలోనే బ్రహ్మజ్ఞానాన్ని పొంది సంశయ రహితులై జీవన్ముక్తులు కాగలరనే మనవి చేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.